ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇద్దరి అంగీకారంతో ఏర్పడే పవిత్ర బంధం పెళ్లి. అగ్ని సాక్షిగా 7 అడుగులు వేసి ఒకటయ్యే ఘట్టం. 2 కుటుంబాల నమ్మకానికి ప్రతీక. అలాంటి పవిత్ర వైవాహిక బంధాన్ని కొందరు కేటుగాళ్లు అపవిత్రం చేస్తున్నారు. వివాహ బంధాన్ని వ్యాపారంగా మార్చుకొని అమాయక యువతలను నిండా ముంచుతున్నారు. ఇంతకీ పెళ్లి పేరిట జరుగుతున్న ఈ మోసాలేంటి? ఈ తరహాలో మోసపోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పెళ్లి చూపుల్లో చాలా పద్ధతిగా కనిపిస్తారు. మంచి ఉద్యోగం, హోదా ఉన్న కుటుంబం అని నమ్మిస్తారు. నిశ్చితార్థం వరకు అంతా సజావుగా సాగుతుంది. ఎంగేజ్మెంట్ అయిపోగానే అసలు వ్యవహారం బయటపడుతుంది. మనం ఎలాగూ కాబోయే భార్యాభర్తలమని మాయమాటలు చెప్పి పెళ్లికి ముందే ఏకాంతంగా కలవాలని ఒత్తిడి చేస్తారు. ఒకవేళ అమ్మాయి నిరాకరిస్తే నా మీద నమ్మకం లేదా, నన్ను ప్రేమించటం లేదా అంటూ మానసిక ఒత్తిడికి గురిచేసి శారీరకంగా లోబరుచుకుంటారు. అమ్మాయి లొంగిపోయిందని తెలిసాక అసలు కథ మొదలవుతుంది. పెళ్లి జరగాలంటే అదనపు కట్నం కావాలని డిమాండ్ చేస్తారు. కాదంటే పెళ్లి రద్దు చేసుకుంటామని బెదిరింపులకు దిగుతారు. బాధితుల కుటుంబాల్లో ఉండే పరువు అనే భయమే మోసగాళ్లకున్న అతిపెద్ద బలం. దీన్ని ఆసరాగా చేసుకుని మోసగాళ్లు డబ్బు గుంజుతున్నారు. నిశ్చితార్థం జరిగి పెళ్లి ఆగిపోతే సమాజంలో పరువు పోతుందని చాలా మంది తల్లిదండ్రులు భయపడి అడిగినంతా సమర్పించుకుంటున్నారు. మ్యాట్రిమోనియల్ సర్వీసుల ద్వారా కానివ్వండి, మధ్యవర్తుల ద్వారా కానివ్వండి, అమ్మాయిలని మంచి కుటుంబంలోని అమ్మాయిలను సెలెక్ట్ చేసుకుని వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా బాగుంది అనే నమ్మించి ఈ క్రమంలో ఫస్ట్ ఎంగేజ్మెంట్ చేసుకొని దాని తర్వాత అమ్మాయిని ఫిజికల్గా దగ్గరయ్యి ఆ అమ్మాయి ఫోటోలు కానివ్వండి, వీడియోలు కానివ్వండి వాళ్ళు దగ్గర పెట్టుకొని పెళ్ళి దగ్గరకు వస్తుంది, పెళ్ళి రోజు దగ్గరకు వస్తుంది అనే సమయంలో ఇదే అదునుగా చూసుకుని అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ నుండి ఎక్కువ కట్నం డిమాండ్ చేయడం కానివ్వండి, ఎక్కువ డబ్బులు డిమాండ్ చేయడం కానివ్వండి, ఇలాంటి కేసులు మాకు రీసెంట్గా షీ టీమ్స్కి వస్తున్నాయి. పెళ్లికి ముందు అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అమ్మాయిలు పెళ్లిపీటలు ఎక్కే వరకు శారీరక సంబంధానికి ససేమిరా అనాలని సూచిస్తున్నారు. పెళ్లి సంబంధం కుదిరాక అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి ప్రవర్తనపై నిఘా పెట్టాలంటున్నారు. తొందరపడి పెళ్లికి ముందే శారీరకంగా కలిస్తే మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆడబిడ్డలకి వాళ్ళ తల్లిదండ్రులకు నేను ముఖ్య గమనిక ఏమంటే, ఆడబిడ్డలు మీరు పెళ్లి పీటలు ఎక్కేదాకా చాలా అప్రమత్తం ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎవరు ఎంత ఆశ చూపించినా మీరు మాత్రము ఎట్టి పరిస్థితి లొంగకండి. మీరు మీ జాగ్రత్తలో ఉండాలి. క్యాన్సల్ అయితే క్యాన్సల్ కావచ్చు కానీ బట్ దాన్ని మళ్ళీ తర్వాత మీకు బ్లాక్మెయిల్ చేసి మీకు మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ అదే విధంగా వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళని కూడా మోసం చేసే అవకాశం ఉంటుంది. సో ఎవరు కూడా మీకు పెళ్లి చూపులు అయింది, మీరు ఫిక్స్ అయిపోయింది, ఎంగేజ్మెంట్ అయిందని చెప్పి ఆ ఒక్క ఆశలు తీసుకుని మీకు మోసం చేసే అవకాశం ఉంటుంది. అందుకు మీరందరూ కూడా బాగా అలర్ట్ ఉండాలి. తల్లిదండ్రులు బాగా అప్రమత్తం ఉండాలి. పెళ్లికి ముందు కలవాలని ఎవరైనా బలవంతం చేస్తే దాని వెనుక దురుద్దేశం ఉందని గ్రహించాలని పోలీసులు చెబుతున్నారు. నిశ్చితార్థం తర్వాత ఎవరైనా డబ్బు అడిగితే అప్రమత్తం అవ్వాలని పోలీసులు చెబుతున్నారు. ధైర్యంగా ముందుకు వచ్చి హైదరాబాద్ షీ టీమ్స్ ను సంప్రదించాలని పోలీసులు కోరుతున్నారు. ఖచ్చితంగా బయటికి రావడం ఎంతో అవసరం. ఎందుకు అంటే ఇలాంటి వాళ్ళు మిమ్మల్నే కాకుండా మీతో పాటు ఇంకా ఎక్కువ మంది అమ్మాయిలని వాళ్ళు అన్యాయం చేయడానికి ప్లాన్ చేసుకొని ఉండడం చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. అట్లాంటి వాళ్ళు ఒకరితోటి లిమిట్ అయ్యి ఏదో ఒక్కరే కదా అన్నట్టు బిహేవ్ చేయరు. వాళ్ళు వేరే అమ్మాయిలను కూడా మోసం చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఒక్కసారి బయటికి వస్తే, ధైర్యం చేసి బయటికి వస్తే మీ యొక్క వివరాలని గోప్యంగా ఉంచుతాము. అట్ ద సేమ్ టైం కల్ప్రిట్ ఇంకెవరైనా వేరే వాళ్ళని మోసం చేస్తున్నారేమో అది బయటకు వెలికి తీసి వారిపై యాక్షన్ అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది.
అట్లానే హైదరాబాద్ సిటీ పోలీసులో చాలా పక్కద్బందిగా మా సి టీమ్స్ పనిచేయడం జరుగుతుంది. మీరు ఇమీడియట్లీ మా దృష్టికి తీసుకురావాలి, లేదంటే మా ఒక వాట్సాప్ నంబర్ కూడా ఫోన్ చేయాలి, లేదంటే డయల్ 100కి ఫోన్ చేయడం చెప్పి నేను మరీ కోరుతున్నాను హైదరాబాద్ పోలీస్ తరఫు నుంచి. ఎవరైనా మోసపోతే వెంటనే 9490616555 వాట్సాప్ నంబర్కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.